యాక్చువల్‌గా నేను మీకు లాస్ట్ వ్లాగ్‌లో అంటే ఏ వ్లాగ్స్‌లో గూడా నేను మీకు చెప్పలేదు. లైక్ ఇలా బైక్ తీసుకుంటున్నా అని జెప్పి. ఈ బైక్ రావడానికి చాలా కష్టమైంది తెలుసా? బికాస్ నేను 10థ్ అక్టోబర్‌కి బుక్ జేసిన బైకు. ఈరోజు ఐ థింక్ సో 26 అక్టోబర్. దగ్గరగా 16 డేస్ తీసుకున్నారు వాళ్ళు డెలివరీ కోసం. సపోర్ట్ టీమ్ ఉండే కదా! వాళ్ళకి 2 ఈమెయిల్స్ పెట్టినా. లైక్ ఇలా ఇలా జరిగింది ఇదంతా సీన్ అని చెప్పేసి. సో వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోవాలా అని ఇది చూడండి ప్లస్ బైక్‌కి గాని ఒక డెలివరీ. చాలామంది డ్రీమ్ ఉంటది ఈ ఎంగేజ్‌లో బైక్ తీసుకోవాలనేది. అండ్ ఐయామ్ హ్యాపీ దట్ ఆ డ్రీమ్ నాది కంప్లీట్ చేసినారు మా పేరెంట్స్. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. అండ్ ఐ నో మీరందరూ నా టైటిల్ చూసి షాక్ అయిపోయి ఉంటారు. యాక్చువల్లీ నేను కూడా షాక్లోనే ఉన్నాను. బికాస్ యాక్చువల్గా నేను మీకు లాస్ట్ వ్లాగ్‌లో అంటే ఏ వ్లాగ్స్‌లో కూడా నేను మీకు చెప్పలేదు. లైక్ ఇలా బైక్ తీసుకుంటున్నా అని చెప్పి. సడన్గా డిసైడ్ అయిపోయింది బైక్ తీసుకుందామని. మా ప్లాన్ హల్కి ఎలా ఉన్నాయి అంటే దసరా రోజు అందరూ ఏదైనా కొత్త బైక్స్ అయినా వెహికల్స్ ఏమైనా తీసుకుంటారు. సో మేము హీరో లేదా హోండా షోరూమ్కి వెళ్ళి ఏదైనా మాకు ఇంకొక బైక్ అవసరం ఉంది. సో ఏదైనా మైలేజ్ ఇచ్చే బండి తీసుకుందాం అనుకున్నాము. బట్ అవుట్ ఆఫ్ నోవేర్ డాడీకి ఏం థాట్ వచ్చిందో తెలీదు. సడన్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి తీసుకెళ్ళిపోయాడు. డాడీ అన్నాడు లైక్ ఈ వద్దులే, నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకో అని చెప్పిండు డాడీ. నాకు బైక్ కూడా లేదు హైదరాబాద్లో, హాస్టల్ దగ్గర. డైలీ కాలేజ్కి బైక్ లేకుండానే వెళ్తాను నడుచుకుంటా. సో అదని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నామని చెప్పిండు డాడీ. ఫస్ట్ GT 650 అన్నాడు. బట్ నాకు ఒక 1 ఇయర్లో ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ మీకు తెలుస్తుంది, మెల్లిమెల్లిగా తెలుస్తుంది. GT 650 అన్నాడు. బట్ నేను వద్దన్నా, అది చాలా దాని మీద ఎక్స్పెన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఓకే, GT 650 వద్దంటే హిమాలయన్ లేదా గొరిల్లా 450 తీసుకోమని చెప్పాను. సో నేను అన్నాను అది కూడా ఎక్కువ మైలేజ్ ఇవ్వదు నాకు, అంత ఎక్స్పెన్స్ ఒక బైక్ పైన. అంటే ఇప్పుడు ఈ ఈ ఏజ్ ఏదైతే ఉందో నాకు ఈ ఏజ్లో అంత కరెక్ట్గా అనిపించలేదు. సో అందుకోసం నేను ఓకే ఈ బైక్ తీసుకున్నామని చెప్పిన. అదేం బైకో అది మీరు షోరూమ్కి వెళ్ళంగానే చూస్తారు. ఇప్పుడైతే మమ్మీ ఇంకా డాడీ వెళ్ళిపోయారు, కొంచెం వాళ్ళకి బిజీ ఉంటారు. సో ఎప్పుడైతే డెలివరీ టైం నాకు షోరూమ్ వాళ్ళు కాల్ చేస్తారు, సార్ బైక్ ఈస్ రెడీ ఫర్ డెలివరీ అని, అప్పుడు మేము షోరూమ్కి వెళ్ళిపోతాం. సో యా, ఇప్పుడైతే నేను వెయిట్ చేస్తున్నా వాళ్ళు షోరూమ్ నుంచి కాల్ రాగానే వెళ్ళిపోదాం. మీకు తెలుస్తుంది ఏ బైకో. యా, చాలా బాగుంది. ఇంకా ఈ బైక్ రావడానికి చాలా కష్టమైంది తెలుసా? బికాస్ నేను 10th అక్టోబర్కి బుక్ చేసిన బైక్. ఈరోజు ఐ థింక్ సో 26 అక్టోబర్. దగ్గరగా 16 డేస్ తీసుకున్నారు వాళ్ళు డెలివరీ కోసం. వాళ్ళ మీద చాలా కోపపడ్డా కూడా. ఎందుకంటే వాళ్ళు నాకు ఎప్పుడైనా మనం బైక్ తీసుకునేటప్పుడు ఏదైనా లైక్ వెహికల్ మనం బుక్ చేసినప్పుడు షోరూమ్ వాళ్ళు 2 కమిట్మెంట్స్ ఇస్తారు. ఒకటి డేట్ ఆఫ్ డెలివరీ, ఇంకోటి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. సో డేట్ ఆఫ్ డెలివరీ నాకు 18 అని చెప్పింది, 17 లేదా 18. ఒకవేళ రాకపోతే మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ నాకు 20 కన్నా ముందే ఇస్తా అని చెప్పాను. సో యా ఓకే అని చెప్పాను. నేను 1 వీక్ కాలేజ్ పోకుండా ఇక్కడనే వెయిట్ చేసా బైక్ కోసం. తర్వాత కాల్ చేసే వాళ్ళకి, సారీ సార్ బైక్ రాలేదు, కొంచెం టైం పడుతుంది ఇంకా అని చెప్పిండు అతను. సో అతని మీద ఓకే సరే ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోయాను నేను. మేము ఆల్రెడీ 10th అంటే ఆ దసరా ఆ రోజే తీసుకుందామని వెళ్ళాం బైక్. బట్ అతను 1 వీక్ డీలే చేసిండు. సో యా ఓకే, నాట్ ఏ ప్రాబ్లమ్. 17 లేదా 18 తీసుకుందామంటే కూడా ఇంకా సార్ 21, 22 అవుతాయని చెప్పి వీళ్ళు ఇలా అయితే నాకు కొంచెం కష్టం అవుతుంది, మళ్ళీ ఇలా డీలే చేస్తూ ఉంటే. అందుకోసం నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా. మళ్ళీ నేను ఆల్రెడీ 22కి బుక్ చేసేసుకున్నా బస్సు. సో వాళ్ళు 22కి బుక్ చేసుకున్నా. నేను ఆల్రెడీ వాళ్ళ నుంచి నాకు 10th బుక్ చేసిన కదా, దగ్గర 21st, 22nd వరకు కాలే రాలేదు నాకు షోరూమ్ నుంచి ఒక్కసారి కూడా. రిటర్న్ నేనే వాళ్ళకి కాల్ చేసి నేనే కనుక్కుంటున్నా బైక్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుందని. ఎందుకంటే మేము బుక్ చేసిన బైకే అలా ఉంది, రేర్ ఉంది ఆ బైక్, కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. కంపెనీ కూడా అంతా ఇవ్వలేకపోతుంది, ప్రొడక్షన్ చేయలేకపోతుంది ఆ కలర్. సో అలా 22nd కూడా నేను బుక్ చేసుకున్నా బైక్. 22nd కూడా నేను బస్ బుక్ చేసుకున్నా. అప్పుడు నేనే కాల్ చేసాను అతనికి మధ్యాహ్నం. నాకు ఈవినింగ్ 6కి బస్సు ఉంటే మధ్యాహ్నం కాల్ చేసి కనుక్కుంటే
అతను సారీ సార్ ఇంకా బైక్ రాలేదు, టైం పడుతుంది అని చెప్పాడు. సో ఇక వాళ్ళ మీద చాలా కోపం పడి ఆ రోజు టికెట్ కూడా వేస్ట్ అయిపోయింది. నేను రాలేదు ఆ రోజు ఇక్కడికి, ఐ మీన్ 22nd రోజు. సో నాకు ఇక కోపం వచ్చి నేను రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ హెడ్ లైక్ ఒక సపోర్ట్ టీం ఉంటుంది కదా, వాళ్ళకి 2 emails పెట్టినా, లైక్ ఇలా ఇలా జరిగింది ఇదంతా సీన్ అని చెప్పేసి. సో వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అట్లా ఆదిలాబాద్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పైన అని నాకు వాళ్ళ నుంచి కాల్ వచ్చి నేను వాళ్ళతో మాట్లాడేసిన, అంత అయిపోయింది. సో తర్వాత అప్పుడు 100% షూరిటీతో చెప్పిండు అతను, సార్ మీకు పక్కా 26th అంటే 25th నైట్ బండి వస్తుంది షోరూమ్కి, 26th రోజు మీరు తీసుకోవచ్చు సాటర్డే. సో యా ఓకే అన్న. అండ్ ఈరోజు సాటర్డే కదా, సాటర్డే మోస్ట్లీ తీసుకోరు అంటే వెహికల్స్, బట్ మేము పంతులు గారిని అడిగాము. సో అతను సరే తీసుకోండి వెహికల్, ఇప్పుడు ఒక లైక్ 10-11కి తీసుకుంటాం అనుకుంటా మోస్ట్లీ, 10-11 మార్నింగ్ 10-11కి తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పూజ చేయించుకుంటాం, ఈవినింగ్ 5-6 కల్లా. సో వాళ్ళ కోసం మమ్మీ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు రాగానే వెళ్ళిపోతాను. ఇక ఇంత కష్టాలు పడడం, లైక్ చాలా కోపం ఉండే వాళ్ళ పైన, ఇప్పుడు కూడా కోపం ఉంది. అంటే వాళ్ళ సర్వీస్ అస్సలకే బాగాలేదు, ఒక్క రెస్పాన్స్ కూడా లేదు మాకు సేల్స్మెన్ నుంచి, ఆ షోరూమ్ నుంచి నాకు ఒక్క కాల్ కూడా రాలేదు తెలుసు అసలుకి. అంత కోపం మీద ఉన్న వాళ్ళకి. దట్స్ ఓకే, ఎందుకంటే ఆల్రెడీ వెహికల్ వచ్చేసింది కదా. నేను రెడీ అయిపోయాను చూడండి, షూస్ స్పెషల్ దీని కోసం అండ్ జీన్స్ అండ్ ఈ కొత్త టీషర్ట్ యా ఓకే. మమ్మీ రెడీ అవుతుంది ఇంకా. ఫస్ట్ నేను డాడీ వెళ్తాము, డాడీని అక్కడ డ్రాప్ చేస్తా, మేము అక్కడికి వెళ్ళే వారికి డాడీ కొంచెం ప్రాసెస్ చేస్తాడు, నెక్స్ట్ తర్వాత డెలివరీ చేసుకుంటాం. ఓకేనా, లెట్స్ గో. అండ్ ఇంకోటి, చాలామంది డ్రీమ్ ఉంటుంది ఈ ఎంగేజ్లో బైక్ తీసుకోవాలనేది, అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఆ డ్రీమ్ నాది కంప్లీట్ చేస్తున్నారు మా పేరెంట్స్. అండ్ వన్ డే ఐ విల్ ఆల్సో లెట్ దే డ్రీమ్స్ కమ్ ట్రూ ఫర్ షూర్. ఓకే, ఇప్పుడైతే వెళ్ళి చాలా హ్యాపీ మూమెంట్ ఇది అందరికీ, ఎస్పెషల్లీ నాకు, బికాస్ ఒక బైక్ వస్తుంది, కొత్త ఫ్యామిలీ మెంబర్లకి ట్రీట్ చేయొచ్చు దాన్ని, నా లైఫ్లో ఒక బైక్ వస్తుంది అని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్స్ ఇట్. ఓకే, లెట్స్ గో. One eternity later. వచ్చేసాం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. కొన్ని పేపర్స్ తీసుకున్నాండి, అది తీసుకుంటా ఫస్ట్, తర్వాత లోపలికి వెళ్దాం. బైక్ కవర్ ఇది హెల్మెట్ బండి అది ప్రిపేర్ అవుతుంది, దేనికి హెల్మెట్ కావాలన్నారు కానీ నాట్ ఫర్ సేల్ అంటున్నారు. ఇది ఇండియన్ బైక్, ఇది ఇండియన్ కంపెనీ, ఇది మొత్తం స్టార్ట్ అయిన నుంచి కదా, అంటే ఎట్లా ఎవల్యూషన్ ఎట్లా స్టార్ట్ అయ్యిందో దాని గురించి అనుకుంటుంది. ఇదేం బాగా మొత్తం డిఫరెంట్ ఉంది ఈ బైక్. సో చూడండి ఎలా ఉంది మొత్తం షోరూమ్, ఇచ్చారు ఎక్కువ పెద్దగా ఉన్నది. ఇది కూడా బాగా అదే రెడీ అవుతుంది, ఇక్కడ డెలివరీ తీసుకుంటాం. ఇది చూడండి, ఇది మన బైక్, చూపిస్తాం కొంచెం టైం తీసుకుంటాం. వైస్ బైక్ ఈజ్ రెడీ ఫర్ డెలివరీ. మొత్తం ప్రాసెస్ అయిపోయింది అక్కడ. ముగ్గురం ఓపెన్ చేసాం ఒకసారి, ముగ్గురం స్టార్ట్ మీరే చేయాలి. నువ్వు ఆన్ చేయరా ఇచ్చారు. మీకు చెప్తున్నా కదా రాయల్ ఎన్ఫీల్డ్ ఒక బైక్ అని చెప్పి, ఇది ఆ బైక్
100 350 రెబల్ రెడ్ చూడండి ఒకసారి. బైక్ అక్కడ నుంచి బ్రో డ్రాప్ చేసాను, ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది కదా, సో అక్కడ తాకుతాయని చెప్పేసి అతను కింద తీసుకొని వచ్చి ఇక ఇది తీసుకొని ఇంటికి వెళ్తాము. పూజ ఈవినింగ్ ఐ థింక్ సో. కొన్ని బ్రేక్ పడుతుంది, ఇది బండి స్టార్ట్ అయ్యి కొద్దిగా మూవ్ అంటే వెళ్ళిపోలా, కంటిన్యూగా ఉంది అనుకో ఏబిఎస్ పని చేస్తుంది, నార్మల్ బ్రేక్ వస్తుంది. ఇది బ్యాటరీ సింబల్, ఇది బండి స్టార్ట్ అయ్యంటే బ్లింక్ కాదు, మొత్తానికి వెళ్ళిపోవాలి. ఇంత హ్యాపీ మూమెంట్ అండి. బైక్ బయటికి తీసుకొచ్చినాము, హెల్మెట్ ఇంకా కవర్ లోపలనే మర్చిపోయినాం, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు హెల్మెట్ ఇంకా కవర్, దాన్ని తీసుకురానికి వెళ్ళినాము, తీసుకొని వస్తున్నాం. సో యా లోపలనే మర్చిపోయినాం మేము. ఇప్పుడు అది తీసుకొని ఇంటికి వెళ్తాము. అట్లా బీచ్ని ఇంటికి తీసుకొని వచ్చాము, చూస్తారు ఒకసారి ఎలా ఉండదు. ఇదిగోండి, దీనికోసం 15 days ఈ కలర్ కోసం, ఎస్పెషల్లీ ఈ కలర్ మొత్తం చాలా షార్టేజ్ ఉంది ఈ కలర్ది. ఈ కలర్ కోసమే ఎంత షైనింగ్ కొడుతుంది అసలు. బ్లూ ఇంకా వైట్ కలర్ ఇస్తా అన్నాడు, వద్దన్న అది మొత్తం మ్యాట్ ఫినిష్, షైన్ కొట్టదు. ఎంత బాగుంది ఇది, ఏమవుతుంది నాకు కూడా ఏందో. అండ్ ఇంకోటి ఇక్కడ ఇది కనిపిస్తున్నా చూడండి, ఇది ఇది ఛార్జింగ్ కేబుల్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంతే. ఇంకా మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది. ఇది బ్రేక్ లైట్స్ అవన్నీ. సో యా ఎట్లా స్టోర్ తీసుకొచ్చిన ఇప్పుడు మళ్ళీ ఒక 4-5కి వెళ్ళి పూజ చేపిస్తా, దాని తర్వాత తిరగచ్చు ఈ బైక్ మీద. అండ్ యా మోటో వ్లాగ్స్ వస్తాయి మీకు పక్క, యా షూర్. ఒక 1 month అయినాక తీసుకెళ్తాయి బైక్ హైదరాబాద్కి, అప్పుడు మీకు మోటో వ్లాగ్స్ పక్కా వస్తాయి. హెల్మెట్ తీసుకోవాలి, ఇంకా చాలా కొన్నిటివి ఉన్నాయి దీనికోసం, ఈ బైక్ కోసం. ఆ వీడియోస్ కూడా వస్తాయి మీకు, ఏమేమి తీసుకుంటున్నా, ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది అనేది. ఈ బైక్ మొత్తం ఆన్ రోడ్ మాకు 230 అనుకుంటా, 2,35,000 పడ్డది ఈ బైక్. ఇంకా హెల్మెట్ తీసుకోవాలి, మంచి హెల్మెట్, దానికి మౌంట్, ఇంకా మైక్ కూడా తీసుకోవాలి, చాలా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఇట్లా నేను రెడీ అయిపోయినా, ఇప్పుడు టైం 5 అవుతుంది, బండి కూడా రెడీ ఉన్నాయి. నేను ఇంకా షూస్ వేసుకోవాలంటే మమ్మీ రెడీ అవుతుంది. ఇంకా మమ్మీ మొత్తం అందరికీ లేట్ చేసేది మమ్మీ, ½ an hour నుంచి రెడీ అవుతుంది. నేను జస్ట్ పూజ కోసం మేకప్లు అవన్నీ ఏం చెప్పాలి. మమ్మీ నువ్వు వీడియో చూస్తే ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఫాస్ట్గా రెడీ ఓకేనా. లెట్స్ గో, టైం అయింది. డాడీ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. దీనికి ఒక పూలమాల కోసము ఇంకా నేను మమ్మీ వెళ్తాము. అక్కడ పంతులు గారిని అడుగుతాము, లైక్ కొబ్బరికాయ ఇంకా నిమ్మకాయలు ఏమేమి కావాలంటే పంతులు గారు చెప్తారు. డాడీ కాల్ చేసి తీసుకొస్తాడు డాడీ అప్పుడు. ఓకే తెచ్చుకో, ఇక మీకు డైరెక్ట్ టెంపుల్ అని కలుస్తాను నేను పూజ దగ్గర. గైస్ ఎట్ లాస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. చూడండి హనుమాన్ టెంపుల్కి వచ్చినాం, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి అని. హాయ్ చెప్పు అందరికి. పప్పని మొత్తం పరిచయం చేసినామంట, బైక్ చూడాలా బైక్ చూడాలా అని. ఇష్టమా? సౌండ్ ఇష్టమా? బండి ఇష్టమా? సౌండ్. రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్ సౌండ్, నో బుల్లెట్ సౌండ్. దానికోసం వారు మార్నింగ్ నుంచి ఎదురు చూస్తుండే బైక్ చూడాలా అని. మేము ఇంకా పూజ అయిపోయలేదు కదా, అందుకోసం అందరికి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు వంతను ఒక రైడ్ చేద్దాం పూజ కాగానే. పూజ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తాము. ఎందుకు రాదు? అద్వై అది ఫుల్ ఎక్సైట్ అయిపోతుండు. పా వెళ్దాం లోపలికి. ఆఫ్ చేయి, బైక్ ఆఫ్ చేయి. అక్క నుంచి ఆఫ్ చేయొచ్చురా. దా దా ఆఫ్ చేయి.
ఆఫ్ చేయమంటే ఆన్ చేస్తుండే వాడు. ఇట్లా 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 ఇచ్చా ఇచ్చా దబ్బు ఇంకోసారి దబ్బు. ఫుల్ ఎక్సైట్మెంట్. కీ ఆఫ్ చేయి కీ. జాగ్రత్త, ఇంజన్ ఉంది ఇక్కడ, ఉంది ఇంజన్ చూసుకో. ఆఫ్ చేయి ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇటు సైడ్ తీ బయటకి ది. తీసి ఇగో నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, పూజ అయిపోయింది. అలాగే నేను డాడీ వెళ్ళి ఫ్యూల్ కూడా కొట్టించినాం నా వెహికల్లో. చూడండి ఇక్కడ పార్క్ చేసినాం బయటనే. డాడీ ఇప్పుడు బయటికి వెళ్తారంట, ఆ బైక్ తీసుకొని. డాడీకి కొంచెం పని ఉంది బయట. సో యా, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు హ్యావ్ a 350 segment bike at a young age that my parents could gift me. ఒక బర్త్డే గిఫ్ట్ లెక్క అనుకోవచ్చు మీరు. ఐఎమ్ సో హ్యాపీ, దట్స్ ఇట్. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో యా, ఓకే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మోటో వ్లాగ్స్ రాబోతున్నాయి మీకు. మోటో వ్లాగ్స్, షాపింగ్ చేస్తే దాని వ్లాగ్స్ కూడా వస్తాయి. హెల్మెట్ తీసుకోవాలి, చాలా స్టఫ్ తీసుకోవాలి. ఓకే, I'll meet you in the next vlog. Until then, bye.